జ్ఞాన మార్గాన్ని గుర్తించాలి. వివేకానంద. అజ్ఞానాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాన మార్గాన్ని ఆచరించాలని ట్రూత్ వివేకామృతం వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద ఉద్బోధించారు. తూర్పుగోదావరి జిల్లా బికవోలు మండలం బలభద్రపురంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన మాట్లాడారు. విశేషమైన అవసరం నేటి మానవాళికి ఎంతగానో. ఎటు చూసిన పరుగులు, పోల్చుకోవటం, ఎక్కడ మనిషికి ఐశ్వర్యం పెరిగినా, సంపద పెరిగినా శాంతి, తృప్తి లేకుండా జీవించటం, సంపాదన కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోవటం, దోచుకున్నది దాచుకోవటం అన్న చందంగానే మనందరం జీవిస్తున్నాం. కానీ ఇంత సంపదలు, ఇంత ఐశ్వర్యాలు, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మనలో ఇంకా అశాంతి, ఆ లోటు, తృప్తి లేకపోవటం, శాంతి లేకపోవటం అలాగే ఉంది. అసలైన శాంతి, అసలైన తృప్తి ఆధ్యాత్మికతలో ఉన్నదని, మరి ముఖ్యంగా గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఉద్బోధించిన గీతాశాస్త్రం అర్థమవ్వాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే మానవుడి యొక్క అన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం జరుగుతుందని, ప్రతి వయస్సు అంటే వయసుతో నిమిత్తం లేకుండా, లింగ వ్యవస్థతో సంబంధం లేకుండా అందరు మతస్థులు, అందరూ సర్వులు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న గీతాశాస్త్రం అధ్యయనం చేయాలని, అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే మానవుడు ఎంత ఉత్తమ గతికి చేరుకోవచ్చో తెలియచెప్పడానికే విదశాబ్ద కాలంగా ఈ ప్రయత్నం జరుగుతోంది. ఎవరైతే భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారో, ఎవరి ఆలోచన సంవిధానాలు అయితే పరిణమించాయో, ఎవరైతే సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, మేమందరం కలిసి ఈ విజయోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, వెనువెంటనే గీతాశాస్త్రం, ముఖ్యంగా 2వ ప్రకరణం సాంఖ్యశాస్త్రం అధ్యయనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. శుభం.